అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ తాలూకా ముఖ్య నాయకుల సమావేశం స్థానిక ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు డి అల్తాఫ్ అధ్యక్షతన స్థానిక సిపిఐ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యష్ షబీర్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో మార్పులు తీసుకొస్తానని కేంద్ర ప్రభుత్వం విద్యా రంగాన్నే కాషాయీకరణ చేయడానికి కుట్ర చేస్తుందన్నారు. నూతన జాతీయ విద్యా విధానం పేరుతో పాఠ్యాంశాల్లో మత భావజాలాలను ప్రేరేపిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేసేందుకు పోరాటాలకు సంసిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా వారు కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ మాయమాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విద్యా రంగాన్ని పూర్తి స్థాయిలో తుంగలో తొక్కి కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని ప్రభుత్వ విద్యా రంగానికి కేంద్రం 10%, రాష్ట్రం 30% నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. తక్షణమే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి. కేంద్రం నుంచి 10%, రాష్ట్రం నుంచి 30% నిధులు ప్రభుత్వ విద్యా రంగానికి కేటాయించి ప్రభుత్వ విద్యా రంగంలో నెలకొన్నటువంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ప్రభుత్వ విద్యారంగానికి పెద్దపీట వేసి ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు కింద అయితేనేమి, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు నెలకొన్నటువంటి సమస్యలు అయితేనేమి కూడా పూర్తి స్థాయిలో గాలి వదిలేసి కేవలం ఈరోజు కార్పొరేట్ ఒక విద్యా